భారత్ క్రికెట్లో మార్పులు జరగనున్నాయా? టీ20 కెప్టెన్సీ మారనుందా? సూర్య నుంచి కెప్టెన్సీ ఎవరి చేతికొస్తుంది? కొత్త కెప్టెన్ విషయంలో బీసీసీఐ ఆలోచన ఎలా ఉంది? సెలెక్టర్లు కోచ్కు మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదా? ఇంతకీ కెప్టెన్సీ రేస్లో ఎవరెవరున్నారు? తెలుగు కుర్రాడు కూడా కెప్టెన్సీ రేస్లో ఉన్నాడా? వాచ్ ది స్పెషల్ స్టోరీ. మరో 2 రోజుల్లో టీమిండియాకు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లకు మాత్రమే కాకుండా ఆసియా గేమ్స్ బరిలోకి దిగే టీంను బీసీసీఐ ఎంపిక చేసే అవకాశం ఉంది. అంతేకాదు, టీమిండియాకు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రెగ్యులర్ సారథి సూర్యకుమార్ జట్టును విజయవంతంగా నడిపించినప్పటికీ బ్యాటర్గా పెద్దగా ప్రభావం చూపడం లేదనే విమర్శలున్నాయి. దీంతో భవిష్యత్తు అవసరాలపై బీసీసీఐ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాను అద్భుతంగా నడిపించి ఛాంపియన్ గా నిలిపాడు సూర్యకుమార్ యాదవ్. ఆ తర్వాత ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. కానీ మంచి ఆట తీరు ప్రదర్శించడంలో విఫలమయ్యాడు. 2028లో టీ20 వరల్డ్ కప్, లాస్ ఏంజల్స్ లో ఒలింపిక్స్ జరగనున్నాయి. ఇందుకోసం జట్టును సన్నద్ధం చేయాలని కోచ్, సెలెక్టర్లు భావిస్తున్నారు. కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా కెప్టెన్ రేసులో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. తిలక్ వర్మతో పాటు ఇషాన్ కిషన్, సంజు శాంసన్ కు అవకాశాలు కొట్టేయలేమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్ల మధ్య కెప్టెన్సీ విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. ఏది ఏమైనా కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ ఆచితూచి అడుగులు వేస్తోంది. సూర్య వారసుణ్ణి చాలా జాగ్రత్తగా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి భారీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త కెప్టెన్ ఎవరు అనేది తేలాలంటే జూన్ 6 వరకు ఆగాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.